మన దేవుడు జీవాధిపతి, జీవప్రదాత అని మనము తెలుసుకున్నాం. ఎవరైనా లైఫ్ ప్రొడ్యూసర్, జీవం ఇచ్చిన వాడు ఆయన. ఉదాహరణకి మన దేవుని గురించి, బైబిల్ దేవుని గురించి మాట్లాడాలంటే ఒక స్థాయి ఉండాలి. స్థాయి లేని వాళ్ళు మాట్లాడితే దేవుని గురించి, బైబిల్ గురించి చెల్లుబాటు కాదు. అంతే కదా? ఒక అంశం గురించి ఒక స్టేట్మెంట్ ఎవరైనా ఇస్తే ఆ వ్యక్తి ఇలువ ఉన్నోడు అయితేనే, ఇలువ ఉన్నవాడు మాట్లాడితేనే ఆ స్టేట్మెంట్కి వాల్యూ ఉంటుంది, అనే కదా? దేవుని గురించి, బైబిల్ గురించి మాట్లాడాలంటే కూడా ఒక స్థాయి ఉండాలి. ఏదో బజార్లు అంటే పానుపరాకులు నవిలేటోడు, నామాలు పెట్టుకొని సంచి తలిగించుకొని మాట్లాడేటోడు, బొక్కడాగాళ్ళ బైబిల్ మాట్లాడుతుంటారు కొంతమంది. వాళ్ళ మాటలేం పెద్ద చెల్లుబాటు కావు. స్టేట్మెంట్ ఇస్తే, ఈ మధ్యకాలంలో ఒక ఆయన బైబిల్ గురించి, దేవుని గురించి మాట్లాడితే ₹1 కోటి ఆఫీసు కట్టించుకున్నాడు. మాట్లాడితే డబ్బులు వచ్చేస్తాయి. మన దేవుని గురించి ఎవరు మాట్లాడినా డబ్బులు వస్తాయి, వాడు బతుకుతాడు అంతే. సినిమా వాళ్ళకి నీళ్లు సప్లై చేసినోడు బైబిల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే వాడికి ఈ రోజున ₹1 కోటి ఉద్యోగం వచ్చింది, అంటారు ఆఫీస్ వచ్చింది. వాడు కూడా ఈ రోజున దేవుని గురించి మాట్లాడుతుంటారు. అయితే ప్రపంచంలో విలువైనటువంటి వ్యక్తులు దేవుని గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాని గురించే మనం ధ్యానించబోతున్నాం. మన దేశ ప్రధాని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే అది విలువైనది ఉంటుంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే ఒక వాల్యూ ఉంటుంది, అంతే కదా? ఒకానొక టైంలో ప్రపంచాన్ని పాలించిన రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని గురించి మనం ఈ రోజున తెలుసుకోబోతున్నాం. చూడండి, ఆయన గురించి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. బైబిల్ చదవగలిగితే చదవండి. 6వ అధ్యాయం 26వ వచనం. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? నామాలు పెట్టుకొని, సంచి తలిగించుకొని, పానుపరాకులు నమిలి, బజార్లంటూ తిరిగేటువంటి వాడు మాట్లాడిన మాటలకి ఏమి విలువ ఉండదండి. ఈ ప్రపంచాన్ని పాలించినటువంటి రాజు దర్యావేషు, ఆయన దేవుని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఆయన జీవము గల దేవుడు. ఆమెన్. ఆయనకే మీరు భయపడాలి. ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఇవ్వడానికి గల కారణం నేను మీకు 2-3 విషయాలు చెప్పేస్తాను. ఈ స్టేట్మెంట్ ఒక రాజుగారు ఇచ్చాడనంటే ఒట్టిగా ఇయ్యలేదు. ఆ దేశంలో దైవభక్తి కలిగినటువంటి ఒక సేవకుడు ఉన్నాడు, దేవుని సేవకుడు. దేవుని కొరకు ఎంత రోషము కలిగినటువంటి వాడో ఆయనను బట్టి ఆ రాజు ఆ మాట మాట్లాడగలిగాడు. హల్లెలూయా. దేవునికి మహిమ ఒట్టిగా రాదండి. నీతి, నిజాయితీ, పరిశుద్ధ జీవితము కలిగిన భక్తుల వలన దేవునికి మహిమ వస్తుంది అనుటకు దానియేలు జీవితమే ఒక సూచన. ఈ రాజు ప్రపంచ దేశాలను పాలించినటువంటి వాడు ఈ దర్యావేషు.
దేవుని గురించి ఇంత గొప్ప స్టేట్మెంట్, అంటే ఇంత గొప్ప స్టేట్మెంట్ ఇవ్వడానికి గల ప్రధానమైన కారణాలలో దానియేలు ఒకడు. ఈ రోజున మన దేవుని గురించి ఎందుకు గ్రామాలలో, వీధులలో, పట్టణాలలో సీపుగా మాట్లాడుతున్నారు తెలుసా? సీప్ క్వాలిటీ క్రైస్తవులను బట్టే. చీప్ క్వాలిటీ అండి. వేషగాళ్ళు, డూప్లికేట్ గాళ్ళు వల్లనే. ప్రపంచాలను పాలించిన రాజే మాట్లాడుతున్నాడంటే ఆయన కళ్ళ తటస్థపడింది సీప్ క్వాలిటీ భక్తుడు కాదు, క్వాలిటీ కలిగిన దేవుని బిడ్డ సేవకుడు ఎదురుపడ్డాడు. ఈ రోజున దేవునికి అవమానం రావడానికి గల కారణాలలో ప్రధాన కారణం ఏంటంటే సీప్ క్వాలిటీ క్రైస్తవులు, చీప్ క్వాలిటీ వల్లే. దానివల్లనే దేవునికి అవమానం వస్తుంది. ఏ విధంగా దానియేలును బట్టి రాజు మాట్లాడాడో తెలుసండి? దానియేలు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి దేవుని బిడ్డ, దేవుని సేవకుడు. ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన వాడు. ఎంత క్రమశిక్షణ కలిగిన వాడంటే నేను చెప్తున్నాను, మీరేనండి జాగ్రత్తగా. దానియేలు ఒక రాజకుమారుడండి, రాజవంశములో పుట్టిన కుమారుడు, రాజకుమారుడు. అతని తండ్రి ఒక రాజు. వినాలమ్మా, తన తల్లిదండ్రులు రాజ్యాన్ని పాలించిన రాజులు. అనుకోకుండా తన జీవితంలో జరిగినటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, వాళ్ళ రాజ్యము మీద యుద్ధం జరిగినప్పుడు వారి తల్లిదండ్రులు చంపబడ్డారు, వారి రాజ్యము దోచుకోబడింది. మూడోది ఏంటంటే, యవనస్తుడైన ఈ దానియేలు ఒక బానిసగా చెరసాలకు, అంటే ఒక బానిసగా చెరగొనిపోబడ్డాడు. ఏ కోణంలో చూసినా దానియేలుకు అసలు దేవుడు అనేవాడు అవసరమే లేదండి. ఎందుకంటే చిన్నతనంలోనే అమ్మనాన్న చనిపోయినారు, రాజ్యం పోయింది. ఏం పోయింది? బలం లేదు, అంతా డబ్బులు పోయినాయి. చివరికి ఇప్పుడు చూసేసరికి బానిసగా బ్రతుకుతున్నాడు. అసలు ఆయనకి దేవుడు అవసరమా ఈ టైంలో? కరోనా తగ్గలేదు కనుక మా ఎల్లమ్మకు మొక్కుతానని మొక్కిపోయిన క్రైస్తవులు చాలామంది ఉన్నారు సార్. మైసమ్మకి, మారమ్మకి చాలామంది ఉన్నారు. మాకు దేవుడు ఏం చేశాడండి అని జానపాటి దగ్గర మొక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలుసు. మరి దానియేలుకి ఏం చేశాడు దేవుడు? ఉదాహరణకు అడుగుతున్నాను. అలాంటి దానియేలు చెరసాలలోనికి తీసుకొని పోతే చెరలో ఉన్న బానిసలకు పెట్టే అన్నం ఏంటో తెలుసా అండి? ఏదో అట ముష్టేసినట్టు పడేస్తారు. ముష్టేసినట్టు పడేసిన తిండి తినాలా? బానిస సచ్చినట్టు తినాలేనా? ఆ ముష్టేసిన దాంట్లో ఏదో ఒక విగ్రహానికి అర్పించిన దాన్నో తీసుకొచ్చి తిను ఈ పూటకి అనేవారు. ఆయన తినేటప్పుడు కూడా అడిగేవాడట, ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం ఫుడ్ అని అడిగితే, ఇది పలానా దగ్గర నుంచి విగ్రహానికి అర్పించి తెచ్చినాము, లేదా పలానా ఫుడ్ అని అంటే, అయ్యా నేను ప్రతిష్ఠించబడిన వాడును, ఈ ఆహారం నేను తిననని ఆయన ఒక బానిసగా ఉండి కూడా ప్రతిష్టతను కాపాడుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడే లేని చోట, అసలు దేవుని బిడ్డలే లేని చోట ఎవడన్నా కొబ్బరికాయ మొక్కలిస్తే కళ్ళకత్తుకొని తినేటువంటి ముష్టి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. నిజమా కాదా? వీళ్ళ వల్ల దేవునికి మహిమ వస్తుందా? చెరసాలలో ఉన్నా సరే, అంటే ఒక బానిసగా ఉన్నా సరే ప్రతిష్టతను చెడగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఏమవుతుందిరా, ఎవరు లేరులే ఇక్కడ, మీ వాళ్ళు ఎవరు లేరులే, తిను అంటే, లేదయ్యా ఉపవాసమైన ఉంటాను కానీ నేను ఇది తినకూడదయ్యా, ఇది అపవిత్రమయ్యా, నన్ను నేను అపవిత్ర చేసుకునయ్యా అన్నాడండి. మరి ఇంత భక్తి చేస్తున్నావు, నీకు దేవుడే ఉద్యోగం ఇచ్చాడ్రా? ఏమీలే, బానిస. నీకేమి ఇల్లు ఇచ్చాడ్రా? ఏం లేదు, జైలే. మనోళ్ళు ఇల్లు ఉంటే భక్తి, పెళ్ళి ఉంటే పెళ్ళి అయితే భక్తి, కారు ఉంటే భక్తి, డబ్బులు వస్తే భక్తి. డబ్బులు వచ్చినప్పుడే చర్చికి వస్తారు, మిగతా రోజులు రారు. అందుకే నేను అంటున్నాను, ఇక ముష్టి క్రైస్తవులు, డూప్లికేట్ క్రైస్తవులు ఎక్కువైపోయారు.
చెరసాలలో ఒక బానిస, అంటే ఒక బానిసగా ఉండి కూడా భక్తిని కాపాడుకున్నాడు. ఇక దేవుడు ఆయనకి ఇచ్చిన వరం ఏంటో తెలుసా? ఎవ్వరికి గ్రహించలేని విషయాలు, పరలోకంలో ఉన్న దేవుడు మర్మాలను కనుక్కునే వరం ఇచ్చాడండి ఆయనకి. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరికి కూడా అర్థం కాని దర్శనాలను, మర్మాలను దేవుడు ఆయన ద్వారా బయలుపరిచేవాడు. ఇది ఈయనకున్న దేవుడు ఏమైనా ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉందంటే ఇదేగా. దేవుని నమ్ముకుంటే దేవుడు ఆస్తులు ఇస్తాడు అనే దానికంటే వరములు ఇస్తాడు. ఏమిస్తాడు? ఆ వరం ఒక్కటి ఉంటే బతికేయచ్చు, నువ్వు ఎలాగైనా బతకొచ్చు. నిన్ను దేవుడు అలా వాడుకుంటాడు అంతే. ఎప్పుడో బైబిల్ ట్రైనింగ్లో ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడిగితే, ప్రభువా నాకు ఏదైనా, చాలామంది ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పోతున్నాయి ప్రభువా, నేను కూడా ప్రార్థన చేస్తే దయ్యాలు పోవాలని అడుక్కున్న ఒక్క వరాన్ని పట్టుకొని ఈరోజు కూడా దొంగలు చాలామంది బతుకుతున్నారు. నిజం. ఆ చిన్న వరాన్ని పట్టుకొని ఇప్పటికి దొంగలు, ఆ దయ్యాలు పడగొట్టేటోళ్ళు చాలామంది దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. అది పెట్టుకునే బతుకుతున్నారు, ఇప్పటికీ బతుకుతున్నారు చాలామంది. నేనేమంటున్నానంటే వరం ఉంటే చాలు దేవుడు. ఇప్పుడు దానియేలు గారికి ఏ వరం ఉంది? పరలోక దర్శనాలను, అంటే దేవుని మర్మాలను తెలుసుకోగలిగిన వరం ఉంది. హల్లెలూయా. ఈయనకు ఆస్తి తల్లిదండ్రులు ఏం పంచేయలేదు. ఆ ఒక్క వరము దానియేలుని ఎలా బతికించిందో తెలుసండి? బతికించిందంటే, చాలామంది రీజన్ చెప్తుంటారు, మంచిగా ప్రార్థన చేసుకుంటే మా అమ్మ మంచిగా చూడదు, నన్ను మయ్య మంచిగా చూడడు, మా అమ్మ మంచిగా మమ్మల్ని చదివిరు, మయ్య మంచిగా చూడరు అని చెప్తుంటారు. మరి దానియేలు గారిని ఏం చూసినారు? ఎవరు చూసినారయ్యా? జైల్లో, చెరసాలలో బానిస అంటే కుక్క బతుకండి, తెలుసా? కుక్క బతుకు. వాడు పెట్టింది తినాలి, ఇచ్చింది కాడ ఉండాలని, తీసుకొని ఉండాలని. ఇలాంటి ఈయనను దేవుడు నెబుకద్నెజరు టైంలో కొంచెం హెచ్చించాడు. హల్లెలూయా. తన కొడుకు దర్యావేషు, అదే బెల్షజర్ తప్పును ఎత్తి చూపించాడు. మూడో టైము దర్యావేషు టైం. ఇప్పుడు దర్యావేషు అని బైబిల్లో చూసుకోండి. చాలామంది బైబిల్కి ఆధారం లేదు అంటాడు వాడు, బైబిల్ తొలగించుకున్నాడు రాధా మనోహర్ దాస్ 50-50 గాడు అంటాను. 50-50 గాడు వాడు మళ్ళీ క్రైస్తవంలో పట్టుకొని 50-50 గాడు అంటాడు వాడు. అందుకని మనం భయపడాల్సిన పని ఏం లేదు. వాడెవడు బొక్కడాగాడు, వాడికి భయపడే. వాళ్ళకి సరైన దానియేలు లాంటి సేవకులు దొరకట్లే వాళ్ళకి. లేదు, ముష్టి వీళ్ళు మాట్లాడుతున్నదంతా ఎవరో తెలుసా? దరిద్ర ఈ డూప్లికేట్ క్రైస్తవులు వాళ్ళకి కంటపడ్డారండి. ఒరిజినల్ దానియేలు లాంటి వాడు ఒక్కడు తటస్థ పళ్ళ వాళ్ళకి. హల్లెలూయా. కానొక రోజు నాకు మెసేజ్ పెట్టాడు, మీ అమ్మ పేరు ఏంది, మీ నాన్న పేరు ఏంది అని అడిగాడు. నన్నే. ఎందుకంటే మీ అమ్మ ఇండియనే, మీ నాన్న ఇండియనే అన్నాడు. అవునరా? అయితే నువ్వెందుకు దేవుని నమ్ముకున్నావు? నువ్వు హిందూ అయ్యిండి యేసు ప్రభువుని ఎందుకు? అవునా? చూసిరా, సైతాన్ గడికి ఎంత తెలివి ఉందో తెలుసా? అవునా? మీ నాన్న ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడా అన్న? లేదు, నేను నేర్చుకో. మరి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంగ్లీష్ ఉడికి పెట్టినావా నువ్వు అన్న? దెబ్బకు బ్లాక్ చేసుకున్నాడు. మీ అమ్మ మీ నాయన ఇంగ్లీష్ మాట్లాడు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇంగ్లీష్ ఉడికి పెట్టినవా అన్న? దెబ్బకు బ్లాక్ చేసుకున్నాడు. ఇప్పటికీ అది ఫోను నా నెంబర్ బ్లాక్లోనే ఉంటుంది. అడిగి మంచిగా ఉంటే మంచిగా చెప్పాలా, మంచి సమాధానం చెప్పాలా. వంకర టింకర వచ్చేటోడికి వంకర టింకరనే మాట్లాడాలి. మరి నిజమే కదా? అలాంటి వాడికి దానియేలు లాంటి వాడు బయటికి రావాలి. ఇప్పుడు వచ్చింది, టైం వచ్చింది. హల్లెలూయా. వీడు ఎంతసేపటికి వీళ్ళంతా ఎవరు చూస్తున్నారంటే ఈ డూప్లికేట్ వల్ల దేవుణ్ణి చాలా తక్కువ వేస్తున్నారు. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు దర్యావేషు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? ఆయన జీవము కలిగిన దేవుడు. ఆ సాక్ష్యం ఇవ్వడానికి ఒక్కడే కారణం, దానియేలు. ఆయనను దేవుడు హెచ్చించి బెల్షజర్ రాజ్యంలో ఒక మంచి అధిపతిగా పెట్టాడండి. అధిపతిగా పెడితే ఈయనను దొరికించుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారట. తెలుసా మీకు? ముంచెటోన్నే బాగా నమ్ముతారు, మంచివాడిని అస్సలు నమ్మరు. మంచివాడిని అసలు బతకనీరు కూడా.
దానియేలుని ఎట్ట దొక్కుదామని ఆలోచిస్తున్నారట. దానియేలుకి సినిమాలు చూడడం అలవాటు లేదు, పాను పరాగులు నవ్వడం తెలియదు, వ్యభిచార కొంపలో పోవడం తెలియదు. ఇంకేట పట్టుకుంటారండి? హలో, ఈయన తెలియదు. ఈయన నేను ఎట్ట పట్టుకోవాలి? ఇప్పుడు అందరు స్కెచ్ చేసుకున్నారంటే దర్యావేసు రాజుగారి దగ్గర ఈయనకి మంచి సాక్ష్యం ఉంది, ఈయన పడగొట్టాలి, ఈయన ఉద్యోగం తీసేయాలి ముందు అర్జెంటుగా స్కెచ్ చేశారు. దానియేలు మనం ఏం పట్టుకోలేమురా, అతడు దొరకడు, లంచం కూడా తీసుకోడు. హల్లెలూయా. ఇప్పుడు ఏదో ఒకటి పెట్టి మనం కెమెరా పెట్టి పట్టుకుందాం అంటే దొరకడు, ఎందుకంటే నిజాయితీగా బతుకుతాడు. ఈయనను దొరికించుకోవాలంటే ఒకటే సూత్రం ఏంటో తెలుసా? మనోడికి రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకోవడం అలవాటు. హలో, అమ్మ నాన్న పోయినా 3 సార్లు ప్రార్థన చేసుకుంటాడు, రాజ్యం పోయినా 3 సార్లు ప్రార్థన చేసుకుంటాడు, జైల్లో చెరసాలలో బానిసగా ఉన్నా 3 సార్లు ప్రార్థన చేసుకుంటాడు. దీన్ని పట్టుకోవాలంటే 30 రోజుల పాటు దేశంలో ఎవ్వడికి, ఏ దేవుడికి, ఏ మనిషికి దండం పెట్టకుండా ఒక శాసనం తీసుకురావాలి. హలో, శాసనం అంటే తెలుసుగా, జీవో, గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొచ్చారు. 30 రోజుల పాటు ఏ మనుషుడు దేవునికి మొక్కకూడదు, ఏ దయ్యానికి మొక్కకూడదు, ఏ మనిషికి మొక్కకూడదు. దానియేలు ఏం చేస్తున్నాడు చూడండి, 6వ అధ్యాయంలో 10వ వచనంలో. శాసనం తెచ్చాడు రాజుగారు, కానీ దానియేలు గారు ఏం చేస్తున్నారు చూడండి. ఇట్టి శాసనము సంతకం చేయబడనని దానియేలు తెలుసుకొనినను. తెలుసా తెలియదు ఆయనకి? తెలుసుకొనినను. తెలంగాణ గవర్నమెంటు ఆధార్ కార్డు పట్టుకొని ఆర్టీసీ బస్సులో ఎక్కొచ్చు. ఈ శాసనం ఎంతమందికి తెలుసు? తెలుసా లేదా? తెలియదా? అందరూ తెలుసు. ఏదోరికి ఊరికి పోవాలంటే డబ్బులు ఎవరన్నా ఇంటి అమ్మటం అడుక్కొని పోవాలి. ఇప్పుడు డబ్బు లేకపోయినా పర్లేదు, ఆధార్ కార్డు చూసుకుంటున్నారు. తెలుసా లేదా? జీవో. ఆ జీవో ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఆడపడుచులు అందరూ కూడా ఆధార్ కార్డు పట్టుకొని బస్సులో ట్రావెల్ చేయొచ్చు. అలాంటిదే శాసనం దానియేలు కాలంలో. ఏ దేవుడికి దండం పెట్టొద్దు, ఏ దేవుని కాడ ఏ మనవి చేయొద్దు. ఇది తెలిసిన దానియేలు ఏం చేస్తున్నాడు చూడండి, రోజుకి యథాప్రకారముగా, స్తోత్రం చెప్పండి, యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాలుని. స్తోత్రం చెప్పండి అమ్మా. ఏ ప్రకారము? యథాప్రకారం అనుదినము మారు మోకాల మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఏమంటున్నానంటే, లోకం దగ్గర క్రైస్తవులు ముష్టి డూప్లికేట్ గలని ఎందుకన్నానంటే, మన ప్రార్థన భక్తి జీవితం వాళ్ళు చూస్తారు. ఏం చూస్తారు? వాళ్ళకి కనబడాలి, మన భక్తి ఏంటో కనబడాలి. ఈరోజు ఏమానో ఈ దినాన నువ్వేం చేయాలి? కానీ నువ్వు దేవుని కాడ లేకుండా దినం కూడు కాడనో, ఏదో పెళ్లి కూడు కాడనో, ఎన్నో రోడ్ల మట్టి ముష్టిలు అడుక్కున్నట్టు రోడ్ల మీద తిరుగుతారుగా. ఆడుంటే నేను ఏమంటారు? నువ్వు క్రైస్తవుడు అంటారా? డూప్లికేట్. నేను అన్నది అందుకే, డూప్లికేట్ గాళ్ళు. అందుకనే చాలామందికి దేవుడు అంటే ఒక సులకనైపోయింది. యథాప్రకారం అంటే నువ్వు కరోనా వచ్చిన నువ్వు చంపినా, నా రేషన్ కార్డు తీసేసినా, ఇంకా నువ్వు నన్ను ఏం చేసినా, నా దేవుని ప్రార్థించడం మాత్రం నేను మానను. మోకాళ్ళ మీదకి వచ్చాడట, రోజు మోకాళ్ళ మీదకి వచ్చి యెరూషలేము తట్టెత్తి ప్రార్థన చేస్తున్నాడట. హల్లెలూయా. సాక్ష్యము మనం కాదు చెప్పాల్సింది, మనను చూసిన లోకం చెప్పాలి మన గురించి సాక్ష్యం. డూప్లికేట్ గాల గురించి చెప్తారండి ఎవరన్నా? దేవుణ్ణి ఆరాధించాలనే సంగతి సేవకుడు చెప్పాలా నీకు? రోగం వచ్చి మంచాన పడి సావు బతుకులో ఉన్నావు, ఇంక నీకు రోగం తగ్గదని డాక్టర్ చెప్పినప్పుడు మంచం మీద ప్రతిష్ఠించుకొని దేవునికి మొక్కుకున్న, ప్రభు మేము చచ్చేదాకా నీ బిడ్డగా బతుకుతానని ఆ ప్రతిష్ఠత మర్చిపోయినావా? అప్పుడే దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నావు కదా, బతుకు ప్రభు నేను బతికేంతవరకు నీ బిడ్డగా బతుకుతానయ్యా అని. తీసుకోలేదా? అది తీసుకొని దేవుని మర్చిపోయి యథాప్రకారంగా బ్రతకవలసిన మనం తప్పిపోతే ఏం సాక్ష్యం ఉంటుందండి లోకం ఎదుట మనకి? ఈ శాసనము యొక్క అర్థమేంటో తెలుసా? ఎవరైనా సరే
30 దినాల వరకు. ఎన్ని దినాలు అంటే నెల రోజుల వరకు ఏ మనిషికి దండం పెట్టొద్దు, ఏ దేవుడికి దండం పెట్టద్దు. అలా దండం ఎవడు పెట్టినా వీళ్ళని ఇమ్మీడియట్లీగా తీసుకుపోయి సింహాల గుహలు వేసేయాలి, సింహాలకి వేయాలి, ఎరగా వేసేయాలి. ఇది చట్టం. ఇప్పుడు దానియేలు పట్టుకుందాం అంటే ఎక్కడ దొరుకుతాడు? దొరకడు. ప్రార్థన కాడనే దొరుకుతాడు. ఇది ఇక్కడనే స్కెచ్ చేశారు. ఈ మధ్యకాలంలో చూసారా, పెళ్ళిళ్ళన్నీ ఆదివారాలు అవుతున్నాయి. మీరు చూసారా? ఎందుకు రానంటే ఆదివారం అందరికీ సెలవులు ఉంటాయి. ఏంటి? అందరూ వస్తారు కనుక ఆదివారమే పెట్టుకుంటున్నారు. ఎక్కువ శాతం శనివారం ఆదివారాలే పెళ్లి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆదివారాలలో క్రైస్తవులు దేవుని ఆరాధించకుండా ఉండాలా, ఆరాధించకుండా పోవాలా? ఎక్కడ ఆరాధిస్తున్నారు? యథాప్రకారంగా. అంటే ఎవరు ఎన్ని చెప్పినా నేను నా దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి ఆ మనసు, ఆ రోషం, ఆ జీలు మనకు లేకపోతే మనం దేవుని దృష్టిలో, లోకం దృష్టిలో ఉన్నట్టు కాదంతా డూప్లికేట్ అని అర్థం. హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? ఎంతమంది ఎన్ని శాసనాలు వచ్చినా 3 సార్లు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ దొంగసాటుగా పట్టుకున్నారు, రాజుగారి దగ్గరికి వచ్చి కొండేలు చెప్పారు, నిందలు మోపారట ఆయన మీద. ఏమని మోపారో తెలుసా? యా రాజుగారు, మన దేశంలో అధికంగా లంచాలు తీసుకుంటుంది దానియేలు. ఇదా నింద? ఏం నింద మోపాడు? ప్రార్థన పరులు ఎవరు దొరికించుకోలేరండి, ఆత్మీయులు ఎవరు దొరికించుకోరు. ఆత్మీయుని దొరికించుకునేది ఎక్కడో తెలుసా? పరిశుద్ధ జీవితం కాడనే. నిన్ను చెప్పినా వినలేదండి, వినకుండా నువ్వు చెప్పిన శాసనం వినకుండా ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడని పెడితే తీసుకుపోయారు, సింహాల బోన్లో వేశారు. అర్థమైందా? ముంచేటోళ్ళు అందరూ మంచిగా బతుకుతారండి, మంచిగా ఆత్మీయంగా ఉండేటోళ్ళే బాధలు పడతారు. ఇప్పుడు ఆత్మీయుడికి ఉన్న సమస్య ఏందో తెలుసా? ఆత్మీయుడు ఊరికనే దొరుకుతాడు. వీడు అబద్ధం ఆడలేడు, ఇంకోటి తొందరపడేదన్న బూతు మాట అనలేడు. ఎందుకు? ఏమనగానే ఏమయ్యా మరి నువ్వు మంచిడిగా, పరిశుద్ధుడివేగా, దేవుని బిడ్డవేగా, ఎట్ట మాట్లాడుతున్నావు అంటారు. అదే దొంగ బుద్ధి ఉన్న డూప్లికేట్ కాలం ఎప్పుడు మాట్లాడు. వాడు సొట్ట తాగుతాడు, బీడు తాగుతాడు, చర్చికి వస్తాడు. నేను కూడా అంటాడు ఆడ డూప్లికేట్ కాడు. అదే మంచిగా ఆదివారం పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా బతికేటోడిని చూడండి, వాడని తప్పు చేయగానే ఏమంటారు? ఎమ్మటే చూస్తారు, భూతద్దాలు పెట్టుకొని చూస్తుంటారు. మంచిగా శామ్యూయల్ గారు అపోస్తలిక వాయిస్ పెట్టుకొని క్రైస్తవంలో దారి తప్పిపోతున్నటువంటి బోధకుల గురించి మాట్లాడుతూ ఉంటే అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఈయన ఎప్పుడు తప్పు చేయకపోతాడని భూతద్దాలు పెట్టుకొని చూస్తుంటారు. ఎప్పుడు తెలుసా మీకు? భూతద్దాలు పెట్టుకొని చూస్తున్నారు, పెద్ద అద్దాలు ఇంత లావి. ఎప్పుడైనా దొరకపోతాడా మనం చూడకపోతామని పెద్ద భూతద్దాలు పెట్టుకొని చూస్తున్నారు. ఏం చేయలేక ఈ దానియేలుని అప్పగించినటువంటి కొండెగాళ్ళు ఉన్నారు కదా, కొండెగాళ్ళు ఆ జాతి, వాళ్ళను వదిలిన ఆత్మే ఈ రోజున కొంతమందిలో, ఈ దరిద్రుల్లో కొంతమందిలో ఉంది. అది ఆత్మ ఎప్పటికి ఉంది. దయ్యాలు ఆడిపో శవాలు, మన శరీరాలు పోతాయి కానీ ఆత్మలు ఆడిపోతాయి సార్. ఆత్మలు ఎన్నైనా తిరుగుతుంటాయి. ఒకరిని విడిచి వాడిని వాడుకున్న ఆత్మలని తిరుగుతుంటాయి భూమి మీదనే. ఏడ దొరుకుతాడని అద్దాలు పెట్టుకొని తిరుగుతుంటారు. పట్టించారు, తీసుకుపోయి సరసారి వెళ్ళేశారు, మనోని సింహాల గోలు వేశారు. దేవుడు సైలెంట్గా ఉన్నాడా? పాపం దర్యావేసుకి ఎంత ప్రేమ అంటే దానియేలు అంటే, పాపం అంట ఆ దానియేలును అందులో వేస్తే ఈయన ఏడుస్తున్నాడంట. ఇలాంటి ప్రార్థన పరుడు, ఇంత నిజాయితీ పరుడు, నేను అనవసరంగా వాళ్ళ మాటలు నేను చేసినని ఏడుస్తున్నాడట. ఏడిచి తెల్లవారులు నిద్రపోకుండా తెల్లవారుజామునంట ఆ సింహాల గో దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి తెల్లవారుజామున వెళ్ళి ఆయన ఏమంటున్నాడు చూడండి, రాగానే దుఃఖ స్వరముతో, హల్లెలూయా. ఏ స్వరం? ఒక రాజు ఏడుస్తాడని, ఒక అమ్మ నాన్న లేనోడు, బ్యాక్గ్రౌండ్ లేనోడు కోసం ఒక రాజు ఏడుస్తాడని. ఎందుకు ఏడుతున్నాడు అంటారు? మంచి ప్రార్థన పరుడు. నేను ఏమంటున్నానంటే, మీరు డబ్బులు సంపాదించుకోకపోయినా పర్లేదు కానీ సాక్ష్యాన్ని సంపాదించుకోండి. మీకోసం చచ్చిపోయినప్పుడు నలుగురు వస్తారు పొందగాడికి. ఏమంటున్నాను? ముగిమంగ
అంతా పెట్టుకొని ఉండకండి. చచ్చిందే ఎవడు రాడు, బాగా చచ్చారు అనుకుంటారు. చచ్చిపోయినప్పుడు రారు కానీ తినడానికి వస్తారు, దినానికి. గుర్తుపెట్టుకోండి. కొంతమంది చచ్చిపోయిన ఊరు పోడు, దినం తిండికి మాత్రం పోతారు. అట్నే ఉండకండి అమ్మా. అయితే ఆ హార్మోన్ రిలీజ్ అవుతుందంట, మైండ్ ఫ్రీగా ఉంటుందంట, హార్మోన్ రిలీజ్ అయింది. హలో, దానియేలు ఏమో ఆ సింహాల బోన్లు వేశారు కదా, చచ్చిపోయాడేమోనని చెప్పి అడిగి పోయి నమ్మకంతో, ఆయనకి ఎంత నమ్మకం ఉందంటే సింహాల బోన్లో కూడా దానిని కాపాడగలుగుతాడు అనే దేవుడు ఆయనకు నమ్మకం ఉంది. పోయి అక్కడ ఏమన్నాడు చూడండి, దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. హల్లెలూయా. దానియేలు ఎవరని తెలుసు? కొంతమంది సేవకులను బట్టి దేవునికి ఎందుకు అవమానం వస్తుందో తెలుసా? ఆ దేవుని కొరకు బ్రతకడం లేదు కనుక అవమానం వస్తుంది. బ్రతికితే రాజులే సాక్ష్యం చెప్తారు. దానియేలు, నీవు నిత్యము సేవించుచున్నా, అప్పుడప్పుడు ప్రార్థనకు పోతున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా? ఎట్ట రక్షిస్తాడు సార్? మనోళ్ళు కొంతమంది, కరోనా వచ్చి మాకు పోయింది అందుకేనేనండి మా ఇంట్లో ఎల్లమ్మను పెట్టుకున్నాను. పెట్టుకోపో దయ్యమా సార్. అసలు ఇలాంటి వాళ్ళు దరిద్రులు చర్చలకే రానికూడదండి, మందిరాలకే రానికూడదు. సైతాన్ బ్యాచ్ ఇదంతా. రోజుకొకరు కావాలి వీళ్ళకి, రోజుకొకటి దయ్యం కావాలి వీళ్ళకి. నిత్యము సేవిస్తున్నాడట ఆయన. హలో, ఇప్పుడు మనోళ్ళు ఏం భక్తి చేస్తున్నారు? క్రిస్మస్, పితా పుత్ర పవిత్రాత్మ. కానీ వీళ్ళకి జబ్బులో తన్ని ఆయన తీసేయాలట. అబ్బా, ఏం సూరిటీ ఇచ్చాడు నీకు అంటే, వీడికి ఏదొస్తే ఆయన అన్ని సూరిటీలు ఇస్తాడట. ఎందుకు వేయాలా? రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు, అందుకనే దేవుడి కేరింగ్ తీసుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు కనీసం నెలలో 4-5 వారాలు, ఆదివారాలు దేవుని ఆరాధించడానికి కూడా నీకు టైం దొరకలేదు. నువ్వు నిత్యం సేవిస్తుంది దేవునిగా దయ్యాన్ని. నిన్ను సింహాల గుహలో నుండి ఎలా తప్పిస్తాడు దేవుడు? ఆయన అంటున్నాడు చూడండి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. ఆమేన్. పాస్టర్ లాంటి ఈ రోజున చాలామందికి ఎందుకు సులకన భావన వచ్చిందో తెలుసా? సంచులు వేసుకొని తిరుగుతారు సార్, ఏం పని ఉండదు వీళ్ళకి. సీప్ అయిపోయింది సేవ, విశ్వాసాలు చాలా సీప్ అయిపోయింది. అయ్యగారు ఎప్పుడు వస్తాడో తెలిసి ఇంటికి పంటలు పండేటప్పుడు వస్తారు. విశ్వాసాలు చెప్తారు సార్ సాక్ష్యం. రైతులు ఒడ్లు కాటాకేసే రోజు, ఆ రోజు వస్తాడట. 2 నెలలో జీతం ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడంట అయ్యగారు. సేవ అంటే అందుకని వీళ్ళకి ఇప్పుడు సేవకులు అంటే ఏం లేదు, అసలు లేదు, విలువ లేదు. డబ్బులు వచ్చినప్పుడు, పంటలు పండినప్పుడు విశ్వాసులు గుర్తుకొస్తారు వీళ్ళకి. ముందే అమ్మగారు ఇంట్లో ఉన్న అమ్మగారు అయ్యగారికి సిగ్నల్ అవుతుంది, 2-3 రోజుల్లో అయ్యగారు వస్తలే కానీ డబ్బులు తెచ్చించు ముందే. వీళ్ళకి తెలుసు ఎందుకు వస్తాడు ఆయన. స్తోత్రం. అర్థమైందమ్మా మీకు? అట మీ ఇళ్ళకి రాక నేను ఇట్ట అయిపోయినా. నిజం. అబ్బే, నాకు మీ కానుకలు వద్దు, మీరు వస్తే విశ్వాసులు కొండని మిమ్మల్ని బలపరుస్తాను. నాకు మీ దయను సంపాదించుకోవడం దేవుడిని నేర్పలా. హల్లెలూయా. ఆత్మీయ ఆహారం భుజించేటోళ్ళకి ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి నేర్పాల్సిన పనే లేదు. వాళ్ళకి తెలుస్తుంది అంతేగా. సాక్ష్యం చెడిపోవడానికి గల కారణాలలో లోకం సీపుగా చూడడానికి గల కారణాలు ఇది ఒకటి అనమాట. యేసయ్య ఇంటింటికి తిరగొద్దురా అని చెప్పాడు, కానీ వీళ్ళు ఇంటింటికే తిరుగుతున్నారు. ఇప్పుడు అన్యులకి ఇళ్ళకి పోయి స్వార్థ చెప్పరు, విశ్వాసుల ఇళ్ళకి పోయి స్వార్థ చెప్పొస్తారు. ఎందుకంటే అన్యులు కానుకలు విశ్వాసులు అయితే ఇస్తారు. అందుకని సీప్ అయిపోయింది సార్ సేవ. ఈ దర్యావేసు రాజు దగ్గరికి పోయాడు, కానీ దానియేలు ఏ రోజు కూడా ఆయన అసలు అమౌంట్ డబ్బుల గురించి కానీ కానుక గురించి కానీ ఏ రోజు ఆయన ఎప్పుడు ఒత్తిడి కూడా తెలియదు. హల్లెలూయా. అధికారుల దగ్గర ఎలా మాట్లాడాలో తెలుసు దానియేలుకి. పౌలయ్య గారు తెలుసా మీకు? పౌలయ్య గారు, అపోస్తలుడైన పౌలయ్య గారు ఒక రోజున ఒక అధికారి, పెద్ద డబ్బులు బాగుంటాయి ఆయనకి,
వాళ్ళ ఇంటికి పిలిపించుకొని అసలు దేవుని గురించి ఇందామని, అసలు ఏందో తెలుసుకుందాము దేవుని గురించి, ఎవరు ఏరియాలో మంచి సేవకుడు ఎవరు ఉన్నారని ఎంక్వైరీ చేస్తే పౌలు గారు ఉన్నారని అన్నాడట. పిలవండి, మంచిగా ఆయనతోటి మనం దేవుని మాటలు ఇందామని పిలిపించుకున్నాడట. మంచిగా గుర్తు చేసుకున్నాడట. పాస్టర్ గారు కొంచెంసేపు మీరు వాక్యం చెప్పండి అని చెప్పేసరికి ఆయన ఇక అడదలుకున్నాడట. ఆయన చెబుతుంటే వీడికి లోపల ఎన్నులు వణుకుతున్నాయంట, గడ్డ 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 వణుకుతున్నాడట. లోపల భయం అవుతుందంట వీడికే భయం అయ్యి అయ్యాక వచ్చే పాకు నాకు ఎందుకు భయం అవుతుంది కానీ మళ్ళీ పిలుస్తాను, నువ్వు రాపు, మళ్ళీ పిలుస్తాను రాపు అని చెప్పి మళ్ళీ పంపించాడంట పౌలయ్య గారిని. స్తోత్రం చెప్పండి. అదే సతీసాయి గారికి కాక వాక్యం చెప్పమని ఇద్దే. ప్రైజ్ ద లార్డ్. ఈ స్టేజ్ మీద కూర్చున్న అధికారి ఉండే ఆస్తి మొత్తం రాసిచ్చిపోతాడు అయ్యగారికి. అసలు ఆట చెప్తాడు, ఈ అధికారి గారు ఎంత గనుడు, ఎంత పేరుంది, అది ఇది భజన ధూపం వేస్తుంటారు. ఇక మనోళ్ళు వేస్తుంటే కథ వాడు, అమ్మో అయ్యగారు నన్ను బాగా బుడిర చెక్కి రాసి ఇచ్చిపోతాడు. కానీ పౌలు గారు మాట్లాడితే, అయ్యా నీకు దండం పెడతా, మళ్ళీ రాపు. తీర్పుని గురించి, ఆశా నిగ్రహం గురించి మొదలుపెట్టాడంట. వామ్మో ఇదేం బోధరా నాయన, ఏదో దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆశీర్వదిస్తాడు, ఈ సంవత్సరం ఈ పోస్ట్ పోయి ఎమ్మెల్యే పోయి ఎంపీ అవుతాడని ఎవడని అంటాడు. ఇక నువ్వేం బోధరా నాయన, ఈ బోధ నాకు వద్దు, నేను ఆయన పంపించాడట. ప్రైజ్ ద లార్డ్ చెబుతామా? హల్లెలూయా. ఇంచుమించు అపోస్తలిక వయసు బోధ అదే, ఇంచు అంతే బాధ ఉంటుంది. ఈ కూర్చున్నోడికి భవిష్యత్తు మీద ఆశ కంటే ఇప్పుడే పోతాడేమో భయం అవుతుంది. ఇప్పుడు పోతే ఏం చేస్తాం, నెక్స్ట్ ఏంటి? దర్యావేషు దగ్గర దానియేలు కూడా అదే సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. అందుకనే ఆయనకు పెట్టేట పేరేంటో తెలుసా? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. సేవకులను చూసి గుర్తించే విధానం ఒకటి ఉంది. అందరూ పాత్రలే, అందరు కాదండి. దానికి ఒక దర్శనం, ప్రతిష్టత, ఒక ప్రత్యేకత, ఒక వైరాగ్యం ఉంటుంది. అందరిని ఒకటే పెడితేట. ప్రైజ్ ద లార్డ్. అంటున్నాడు చూడండి. అందుకు దానియేలు రాజు జీవించునుగాక, అయ్యా నీ దేవుడు నిన్ను రక్షించని అంటే ఆయన అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని. హాస్పిటల్ బెడ్ మీద ఐసీయూలో పెట్టి ముక్కుకు అది పెట్టి డాక్టర్లు ఉంటారో పోతారో ఓడతారో తెలియదు అని అనుమానాస్పదంగా ఒక మాట పెట్టి పేపర్ల మీద సంతకాలు పెట్టినప్పుడు, ఇంకా మేము మా ప్రయత్నం మేము చేస్తామండి దేవుని దయాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇంకా చూడండి ఇక కథ. ఇప్పుడు దేవుడు ఏం చూస్తాడో తెలుసా? ఇంటికాడికి వచ్చి దేవుడు నీకు ఎన్ని ఆస్తిపాస్తుల పత్రాలు ఉన్నాయో చూడ్డు, బ్యాంకు లాకర్లలో ఎంత బంగారం దాచిపెట్టుకున్నావో చూడ్డు. దేవుడు చూసేది ఏం తెలుసా? నా సన్నిధిలో నువ్వు ఎంత నిర్దోషంగా ఉన్నావో అది చూస్తాడు ఆయన. ప్రతి మనిషికి ఈ గడి ఒకటి వస్తుంది. నిర్దోషులుగా కనబడకపోతే ఐసీయూలో కిక్ అని కొట్టుకుంటా చూసినారు, అది ఆగిపోద్ది, నువ్వు పోతావు. దేవునికి కావలసింది నీ ఆస్తి కనబడటం కాదు, దేవునికి నిర్దోషంగా కనబడాలి. దానియేలు నిర్దోషంగా కనబడ్డాడు కనుక ఏమంటున్నాడు చూడండి, ఆయన దూతను పంపి సింహాల నోళ్ళను మూయించెను. నాకు ఏ జ్వరం రాకూడదండి, మాకు ఏ కష్టం రాకూడదని ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉంటారు చూసినారు. వాళ్ళు మళ్ళీ ప్రార్థనలకి ఏమి రారు. మళ్ళీ వీళ్ళు అమావాస్య పుణ్యానికి, ఎప్పుడు క్రిస్మస్కి, జనవరికి, ఈస్టర్కి అప్పుడు వస్తారు మా ప్రార్థన దేవునికి. వీళ్ళకి ఏ కష్టాలు రావద్దట, వీళ్ళని దేవుడు కాపాడాలట. ఎట్లా కాపాడుతాడు? దానియేలు ఏం చేస్తున్నాడు? దేవునికి దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. అలాంటిని కాపాడాలని వద్దా దేవుడు? దేవుని ఆదివారం అని మర్చిపోయి కనీసం నెలలో ఒక 4 వారాలు 3 వారాలు కూడా ఆదివారం ఆరాధనలో పార్టిసిపేట్ కానటువంటి మనం ఈ తరంలో డూప్లికేట్ క్రైస్తవం అని నేను అంటున్నా. ఏం చేద్దాం చెప్పు? డూప్లికేట్ కాలే. రోజుకు 3 సార్లు కదా, కనీసం ఒక్కసారి కూడా ప్రార్థన జీవితం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు డూప్లికేట్ కాదా? ఆయన అంటున్నాడు, తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాడు. ఆమేన్. ఆ సింహం ఏంటో తెలుసా? ఈరోజు నా సింహాలు
రోగాలు, తెగుళ్ళు, శాపాలు, చాతబడి, బాణామతి, క్షుద్ర పూజ లాంటివి మన చుట్టూ సింహాల్లాగా నోర్లు తెరిచి కాచుకొని ఉన్నాయి. వాటి నోళ్లను మూయిస్తున్నాడు దేవుడు. వాటి నోళ్లను దేవుడు మూయిస్తున్నాడు. ఎంత పెద్ద మంత్ర ప్రయోగాలు చేసినా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. శత్రువులను సైతము దేవుడు అణిచివేస్తున్నాడు. ఎలా సాధ్యమంటున్నారు ఇది? మీరు చెప్పండి, మీరే చెప్పండి. ఆదివారం ఒక్కరోజే ప్రార్థన, ఇంక మిగతా రోజులన్నీ తిని మంచిగా లొట్టలు నింపుకోవడమే. భక్తి లేదు, పోలేదు, ఒకటిదే. చచ్చిపోయారు సార్ వీళ్ళంతా డూప్లికేట్ వాళ్ళు. వీళ్ళకి ఏదైనా జ్వరాలు రాగానే బాధలు రాగానే అయ్యారు ప్రార్థించు, అయ్యో ఎక్కడి నుంచి వస్తాయి లోడా నీళ్ళు వస్తుంటే, ఓ ప్రభు ఆ సాగర్ డ్యాములు అవి కూడా రావు నీళ్ళు, అటు లోడు ఒట్ట బలం ధైర్యం ఉందనుకో, ఓరే నాయన వీళ్ళు తిరగని సినిమాలు ఉండవు, తిరగని గుళ్ళు ఉండవు, తిరగని ఫుడ్ ఉండదు, ఏది వదిలిపెట్టరు. మహాధైర్యం ఎక్కువ వీళ్ళకి. నీ దృష్టికి నేను నేరం చేసినవాడిని కాదు. ఒక రోజున బిడ్లారా, ఒక హోటల్ దగ్గర హోటల్లో భోజనాలు చేస్తున్నారంట. అమ్మ ఎందుకు అంత మత్తుకుంటున్నారు? భోజనాలు చేస్తూ భోజనాలు హోటల్ అంటది, భోజనం హోటల్ దగ్గర ఒక అమ్మకి గొలుసు, మెడలో ఉన్న గొలుసు కింద పడిపోయిందంట. పడిపోయి ఆమె అన్నం తిని ఏదో పల్లెటూరు మైండ్ సెట్ వెళ్ళిపోయిందంట. ఒక గంట తర్వాత, అరగంట తర్వాత, అయ్యా నా గొలుసుపోయింది అనుకుంటూ దగ్గరకు వచ్చినారు. ఆ హోటల్ కాడికి వచ్చి అందరిని అడుగుతుందంట, అయ్యా నా గొలుసుపోయింది ఎవరు లేదని చెప్పేసి అందరూ అంటున్నారట. అందులో ఒక వ్యక్తి ఆమె తినే పక్కనే కూర్చున్నాడట. ఆ కూర్చున్న వ్యక్తి కొంచెం అనుమానంగా కొంచెం అటు ఇటుగా కనబడుతుంటే, అయ్యా ఏమైనా చూసినవయ్యా అని అంటే, లేదమ్మా తీసుకోలే, నీకు ఎట్ట కనబడుతున్నా నేను అని చెప్పేసి ఆమె మీద రేజ్ అయినాడట. దొంగోళ్ళకు నోరు ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, మంచోడు ఎప్పుడు కూడా దొంగోడికి కొంచెం తొందరపాటు కూడా ఉలికిపాటు ఎక్కువ ఉంటుంది. అయ్యా కొంచెం చూడయ్యా, మా ఆయన కొడతాడయ్యా, నాకున్నది ఇది ఒకటయ్యా ఇదే అని చెప్పేసి ఏదో చెప్తుంటే, లేదమ్మా నాకేం కనబడలేదు అని కొంచెం కసిరిచ్చేస్తుంటే, ఆమెకేదో డౌట్ వచ్చి చేతిలో బ్యాగులు ఉంటే, ఆ బ్యాగ్ ఉంటే, అయ్యా ఒకసారి చూడయ్యా అని బ్యాగ్ కదిలిచ్చిందంట. ఆ బ్యాగుకు జిప్పు పెట్టకుండా పైన పెట్టుందంట. అది ఇట్లా గుంజంగానే కింద గొలుసుపడ్డది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఇక సర్లేమ్మా ఇక దొంగోట్లే అని చెప్పేసి, అట్ట చేస్తావు నువ్వు అని చెప్పాడు. అంటూ ఈడ అంటాడట, నేను ఎవరో తెలుసా, చర్చికి పోతా నేను అంటున్నాడట. నేను చేయనిట్ట అని చెప్పేసి అన్నాడట. నిజంగానే చూస్తే ఆ బ్యాగులో బైబిల్ ఉంది. డూప్లికేట్ దొంగలు వీళ్ళకి రోగాలు పుడి సావట్లేదు సార్. పోయారులేదు ఇప్పుడు, ప్రస్తుతం లేరు, లేరు ఇప్పుడు, ఆ వ్యక్తి లేడు. నేను ప్రత్యక్షంగా విన్న స్టోరీ ఇది. ఇట్స్ నాట్ ఏ అంబక్ స్టోరీ కాదు, ఇది కల్పిత కథ కాదు, జరిగింది. అంటే దేవుని దృష్టికి మనం ఇలా కనపడకూడదు. రాజు దృష్టికి కూడా ఆయన ఏమంటున్నాడు, అయ్యా రాజా నీ దృష్టికి నేను న్యాయం చేసిన వాళ్ళని కాను అంటున్నాడంటే ఎంత నిజాయితీగా ఉన్నాడో చెప్తున్నాడండి. ఇంత కక్కుర్తి బుద్ధి ఎందుకు నాకు అర్థం కాదు. అమ్మ పడ్డది నాకు దొరికిందని ఇస్తే ఎంత గౌరవంగా ఉంటుంది. ఏదైనా షాపులకు పోయినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తుంటారు, మర్చిపోయో పాపం 50 ఇస్తే 100 ఏదో ఎత్తుంటారు. నేను మళ్ళీ తిరిగి ఎత్తాను, మీరు ఎందుకు ఇచ్చారు ఈ డబ్బులు అంటే, సార్ మర్చిపోయాను సార్ అని రిటర్న్ ఇస్తాను. అవసరం లేదు మనకి చాలు. దేవుడిచ్చిన 10 రూపాయలైనా మనకు ఆశీర్వాదం సార్. అనవసరమైన మనకు అవసరమే లేదు. యేసు రక్తమే చేయం. న్యారం చేయకూడదు. ఇప్పుడు మనుషులు కవర్ చేస్తాం.
నిందారహితంగా కనబడాలి ఆయనకి. అదే దేవుడు చూసేది. ఇంత నిజాయితీగా ఉన్నాడు కనుక ఈయనను బట్టి దర్యావేశు రాజు సాక్ష్యం ఇస్తున్నాడు, నీ దేవుడు జీవము కలిగిన దేవుడు. ఇప్పుడు చదవండి ఆ మాట 6:26లో, దానియేలు యొక్క దేవునికి భయపడుచు, ఆమేన్, ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు? ఆయన చెప్తున్నాడు చూడండి, ఆయనే జీవము గల దేవుడు. మనం గత వారములు ఏం ధ్యానించినాం? జీవము కలిగిన దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన కులం కొరకు మతం స్థాపించడానికి రాలేదు, మనందరికీ జీవమిస్తున్న దేవుడు. ఆయన జీవమిస్తున్న దేవుడని ఒక రాజు ఒప్పుకున్నాడు. పనికి మాలిన సంచులు పోసి రోడ్ల మడి తిని పానుపరాగులు నవిలే నీ సాక్ష్యం ఎందుకురా మాకు? రాజు ఇచ్చాడు స్టేట్మెంట్. ఆయన ఇచ్చినందుకు నా దేవుడు గొప్పోడు కాల, మా దేవుడు గొప్పోడు కనుక సాక్ష్యం వచ్చింది. ఆ గొప్ప దేవుని కొరకు బ్రతికిన దానియేలు లాంటి వాళ్ళ వల్ల సాక్ష్యం వచ్చింది. ఆమేన్. ఇలాంటి దొంగలు కొంతమంది ఉంటారు, వాళ్ళని చూడకండి. దానియేలు ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. ఇంకోటి తెలుసా మీకు? హల్లెలూయా. దేవుడు తన శేషముని ఎప్పటికప్పుడు భద్రపరుచుకుంటూ కాపాడుకుంటూ వస్తారు. వాళ్ళు వెలుగులోనికి రారు, వాళ్ళు వెలుగులోనికి రారు. యేసుప్రభు వారు సాక్ష్యం ఎవరినైనా స్వస్థపరిచిన తర్వాత మీరు చూసారా? అమ్మా ఎవరికి చెప్పొద్దు అనేవాడు, అవునా? అని ఈ రోజున మేము అర్జెంటుగా మమ్మల్ని జనం చూడాలి, మా దగ్గరికి జనం రావాలని మైకులు ఇచ్చి సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. చూసారా మీరు? ఇది చూసి వామ్మో అమ్మతేజి గారంట, అమ్మో బెల్లం పెళ్ళి అంట, అమ్మో అదంట ఇదంట అని ఎగేసుకుని పోతున్న వాళ్ళు చాలామంది నేను ఎరుగుతున్నాను. మన పరిచర్యలో సాక్ష్యాలకు ఇంకొకటి, మీరు ఎటువంటి సమస్యల నుంచి విడిపించబడినా కూడా దాని గురించి నేను ఎప్పుడు కూడా ఎక్కడ మాట్లాడను. సాక్ష్యాల గురించి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వబడదు. ఎందుకో తెలుసా? ఇక్కడ బలహీనులైనటువంటి అజ్ఞానులైనటువంటి విశ్వాసులు ఎక్కువ ఉన్నారు. మనుషులకు భక్తులు అయిపోతారు. ఇక్కడ కనబడవలసినది దేవుడు, మనుషులు కాదు. ఫాలోయింగ్ పెరగాల్సింది ప్రభువుకు, మనుషులకు కాదు. నేను మనుషుల దృష్టిలో గొప్పలు కనిపించుకోవడం పెద్ద పనేం కాదు, పెద్ద సింపులే. కానీ మనుషులు ఏదైతే ఘనంగా ఎంచుతారో అది దేవుని దృష్టికి నీచమైనది. ఆ భయం ఉన్నది కనుకనే మనం ఎప్పుడు కూడా ఈ ఈ ఈ సాక్ష్యాలు ఇవ్వడం, ఈ చెప్పడానికి ఎక్కువగా ప్రయారిటీ ఉండదు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆమేన్. ఎవరి రాజ్యం? యేసయ్య రాజ్యం ఉంది. ఇప్పుడు తెలుసా మీకు? దానికి శత్రువులు కూడా చాలామంది ఉన్నారు. ఆ రాజ్యాన్ని కోల్చాలని చెయ్యని ప్రయత్నాలు ఏమీ లేవు, అన్నీ చేస్తూనే ఉన్నారు. చాలా సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతుంది దేవుని రాజ్యాన్ని నాశనం చేయాలని. కానీ నాశనం కానేరని రాజ్యము దేవుని రాజ్యం. హల్లెలూయా. దానికి ప్రధాన శత్రువుడో తెలుసా? సైతానుగాడు. దేవుని రాజ్యాన్ని నాశనం చేయాలని వాడు చేయని ప్రయత్నం ఏమి లేదు, ఇప్పటికి చేస్తూనే ఉన్నాడు వాడు స్టిల్. యేసును జయించాలంటే కావాల్సింది ఏందో తెలుసా? కత్తులు కాదు, ఆయుధాలు కాదు, పరిశుద్ధత. పరిశుద్ధతతోనే యేసయ్యను జయించగలరు. ఆ పరిశుద్ధత ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వాళ్ళని ఎక్కడలో కూడా కనబడదు, జీరో మొత్తం. మీరు చూడండి, యేసయ్యను జయించాలంటే బాంబులు కాదు కావాల్సింది, పరిశుద్ధత. ఉందా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? దేవుళ్ళకి కావాల్సింది ఆయుధాలు కాదు, పరిశుద్ధత. కత్తి లేదు, కర్ర లేదు, రాజ్యాన్ని కట్టాడు. ఇప్పటికీ 2000 సంవత్సరాలైంది భూమి మీద ఉండి ఆయన రాజ్యం బలంగా. ఎవడైనా కోల్చగలుగుతున్నాడా? ఎంతమంది రంకెలేసినా, ఎంతమంది కేకలేసినా, ఎంతమంది మీసాలు తిప్పి సవాలు చేసినా వాళ్ళే సంవత్సరం తిరగపోయేసరికి పాస్టర్లు అవుతున్నారు, వాళ్ళ ఇల్లులే సంఘాలు అవుతున్నాయి. ప్రైజ్ ద లార్డ్. అట్లేదా? నిజమా కాదా? ఆయన రాజ్యం ఇప్పుడు భూమి మీద ఇంకా ఉంది స్టిల్. ఆ రాజ్యం ఏందో తెలుసా? మనమే. సంఘమే ఆయన రాజ్యం. హల్లెలూయా. ఈ సంఘాన్ని చెడగొట్టడానికి ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో తెలుసా వాడు? దేవుని రాజ్యం ఏడుంది ఇప్పుడు?
ఎవరు దేవుని రాజ్యం అంటే? ఇప్పుడు దేవుని రాజ్యానికి బయట నుంచి మతోన్మాదుల నుంచి పోరాటము, సంఘములో కూడా. ఇప్పుడు మీరు గమనించిరా, ఏ ఇద్దరు విశ్వాసులు నెల రోజులు స్నేహంగా ఉండరు తెలుసు మీకు? ఏ ఇద్దరు విశ్వాసులు నెల రోజులు కంటిన్యూగా సావాసం చేయమనండి, పంచాయతీలు అయితే దెబ్బకి ఎమ్మటే కంప్లైంట్లు పెడతారు, వాళ్ళండి వీళ్ళండి ఇట్టి. మీరు దూరంగా ఉండి బతికిపోతున్నారు, కానీ దగ్గరకు ఉండి స్నేహాలు చేయండి, చేయలేరు. ఎందుకో తెలుసా? అపోహలు, అపార్థాలు. నీ మీద ఆమన్నదని, ఆమె ఈయనన్నాడని, ఈయన అట్టన్నాడని, ఆమె ఇట్టన్నదని, ఎన్ని చెప్పి గొడవలు తెలుసా మీకు? దేవుని రాజ్యాన్ని చెడగొట్టడానికి దేవుని రాజ్యంలోనే శత్రువుని పెట్టాడు సైతాన్ గాడు. మీకు తెలుసా? సంఘాలలోనే సైతాన్ గాని కొరకు పనిచేసి చాలామంది ఏజెంట్లు ఉన్నారు. నిజం. దేవుని సంఘానికి శత్రువులు, ప్రధాన శత్రువులు మతోన్మాదులైతే, మన ఇంటి దొంగలు రెండో శత్రువులు, భయంకరమైన శత్రువులు. వీళ్ళని ఎవడు పసికట్టలేడు. హల్లెలూయా. పాస్టర్ల ఫెలోషిప్లో ఈ మధ్యకాలంలో నేను కాస్త నాయకత్వాన్ని చేయడానికి ముందుకు వచ్చి చేస్తూ ఉంటే, అసలు ఎవడు దేవుని పనిని ఆటంకపరుస్తున్నారు, దేవుని పనిని ఎవడన్నా అడ్డగిస్తే మనం వాళ్ళు ధీటుగా పోదామని పోతా ఉంటే, అసలు దేవుని పనికి ఆటంకం చేస్తుంది మతోన్మాదులుగా సార్. పాస్టర్ల ముసుగులో ఉన్నారు సార్ దొంగలు. ఇప్పుడున్న పరిస్థితి. మంచోళ్ళకు లేదు రాజ్యం, ముంచోళ్ళకు ఉంది రాజ్యం. మంచోళ్ళది కాదు ఈ రాజ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు గారిని పట్టించిరు కదా, ఎవరు? వీళ్ళే దొంగలు, గుంటనకులు. ప్రైజ్ ద లార్డ్. నిందలు మోపారట ఆయన మీద, దానియేలు మీద నిందలు మోపినా దేవుడు ఆయన కాపాడుకున్నాడండి. నేను చెప్తున్నాను ఏంటంటే, మనము సరైనటువంటి విధానంలో ప్రభు నమ్మకంగా భక్తిని కాపాడుకుంటూ యథాప్రకారంగా దైవభక్తిలో ఉంటే మనల్ని దేవుడు కాపాడుకుంటాడు. సింహాల నోలు, ఇవన్నీ సింహాలే, వీటన్నిటి నోలు ముయించుతాడు అని ఒక సేవకుడిగా నేను మీకు వివరిస్తున్నాను. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా.